ప్రజెంట్ నేను కొలోజియం దగ్గర ఉన్నాను. ప్రపంచపు వింత వరల్డ్ వండర్ కొలోజియం దగ్గర ఉన్నాను. ఇటలీ దేశం రోమ్ నగరం క్యాపిటల్ రోమ్లో ఉన్న కొలోజియం. ఈ కొలోజియం గురించి చాలా మందికి ఆల్రెడీ తెలుసు. మనకు చాలా మూవీస్లో కూడా తీశారు, ఇది సాంగ్స్ అవి తీశారు. ఇక్కడ దీని హిస్టరీ కూడా చాలా మంది తెలుసు. ఇక్కడ గ్లాడియేటర్ షోస్ జరిగేవి, యానిమల్ హంట్స్. ఇది ఎప్పుడో పురాతనమైన బిల్డింగ్. ఇది రోమ్ నగరానికి ఇది ఒక కిటికిరాయి, మైలురాయి లాగా. అది ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఈ కొలోజియం లోపలికి వెళ్ళి అసలు లోపల ఎలా ఉంటుంది, ఆ గ్లాడియేటర్ షోస్ జరిగే స్టేజ్ కూడా నాకు ఎంట్రీ ఉంది. అక్కడికి వెళ్ళి ఎరీనాకి వెళ్ళి అసలు అక్కడ ఏంటి అనేది చూద్దాం. అట్లాగే ఈ కొలోజియంకి ఎంట్రీలో ముందు ఇలా ఒక పైలాన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి లోపల అసలు ఏంటి అనేది చూద్దాం. కొలోజియం ప్రపంచపు వింత కాబట్టి పెర్ ఇయర్ 7 మిలియన్ అంటే దాదాపుగా 70 లక్షల మంది టూరిస్టులు ఇది విజిట్ చేస్తారు. చాలామంది ఇది బయట నుంచే చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే దీనికి టికెట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. అప్పటికప్పుడు మాత్రం అక్కడ టికెట్స్ దొరకవు. అందువల్ల చాలామంది బయట నుంచే చూసి వెళ్ళిపోతారు. కొలోజియంకి టికెట్స్ అన్నీ కూడా టైమ్డ్ ఎంట్రీ. అంటే మీరు ఏ టైంకి రావాలో మీ టికెట్ కొనుక్కున్నప్పుడు దాని మీద ఉంటుంది. దానికి కేవలం 15 నిమిషాల ముందు మాత్రమే క్యూలోకి రానిస్తున్నారు. క్యూలోకి వెళ్ళినప్పుడు మన టికెట్, టైము, దానిపైన ఉన్న పేరు, మన ఐడి కూడా చెక్ చేస్తున్నారు మనమా కాదా అని. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ స్కానింగ్, స్క్రీనింగ్ జరుగుతుంది. మనం తెచ్చుకున్న వస్తువులు, మొబైల్ అన్నీ చెక్ చేస్తున్నారు ఎంత సేఫ్గా ఉందా లేదని. ఇక్కడ ఇదంతా కొంచెం ప్రాసెస్. దీని టికెట్స్ గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. రకరకాల టికెట్స్ ఉన్నాయి కొలోజియం ఎంట్రీకి సంబంధించిన టికెట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏ టికెట్ మనం తీసుకున్నది చాలా ముఖ్యమైన విషయం. మనం కొలోజియంలోకి ఎంటర్ అయిన తర్వాత లోపల ఇలా కారిడార్ లాగా ఉంటుంది. హై ఎలివేషన్ ఉంది బాగా. బయట ఎంత వేడిగా ఉన్న ఇటలీలో ఈ కొలోజియం లోపలికి వచ్చిన తర్వాత చల్లగా ఉంది. మరి ఆ పురాతన కట్టడం వల్లనేమో కానీ చాలా చల్లగా ఉంది. ఇందాక చెప్పినట్టు ఈ కొలోజియానికి టికెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. దీనికి లోపల ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అని ఎరీనా అని ఉంది. ఎరీనా అంటే ఏంటంటే గ్లాడియేటర్ షోస్ అప్పట్లో ఎక్కడ జరిగినాయో అది ఎరీనా. అలాగే అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్, ఏ ఫస్ట్ ఫ్లోర్ కావాలా, సెకండ్ ఫ్లోర్ కావాలా, ఎరీనాకి కావాలా అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్లో టికెట్లు తీసుకోవచ్చు, అది బెస్ట్ ఆప్షను. ఒకవేళ దొరకకపోతే గ్రూప్ టూర్స్ ద్వారా కూడా వెళ్ళచ్చు. సో మీకున్న టైంని బట్టి మీకు ఏది టికెట్ అవసరమో అది తీసుకుంటే బెటర్ ముందే. అదైతే నేను చెప్తాను. లోపలికి వచ్చాక మంచిగా ఎక్కడికక్కడ ఇలా వాటర్ ట్యాప్స్ పెట్టారు. ఎందుకంటే లోపల ఏమీ కొనుక్కోవడానికి దొరకవు, ఈవెన్ వాటర్ కూడా దొరకదు. సో మనం వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఎంటీ బాటిల్ వాటర్ పట్టుకోవచ్చు. ఇవన్నీ వాల్స్ అన్నీ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ సింగిల్ స్టోన్తో కట్టిన వాల్స్ అంట. అందుకే ఇది వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది. విచిత్రం ఏంటంటే ఈ కట్టడం AD 72 అంటే AD అంటే ఆఫ్టర్ జీసస్ బర్త్. జీసస్ పుట్టిన తర్వాత AD 1. ఇది మాత్రం AD 72లో స్టార్ట్ చేసి 80లో కంప్లీట్ అయింది. అంటే ఇంత పెద్ద కట్టడం కేవలం 8 సంవత్సరాల్లోనే కట్టేశారంటే గొప్ప విషయం అప్పట్లోనే. అయితే తర్వాత చాలా ఎర్త్క్వేక్స్ రావడం, ఎర్త్క్వేక్స్ తర్వాత ఇట్లా చాలాసార్లు రిపేర్లు కూడా చేశారంట. అదంతా మనకి అక్కడ హిస్టరీ అంతా దీని గురించి రాశారు. అయితే ఎక్కడికక్కడ ఈ వాల్స్లోను పిల్లర్స్లోను హోల్స్ ఉన్నాయి కదా, ఏంటి హోల్స్ అని అడిగితే చాలా ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నా ఇవి ఏమన్నా యుద్ధాలు ఏమైనా జరిగినాయేమో, ఏమైనా బుల్లెట్స్ అలాంటివి జరిగి ఇన్వేజన్లో జరిగినాయేమో అనుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా ఇది కట్టినప్పుడు ఒరిజినల్గా అక్కడ విలువైన మార్బుల్స్, స్టోన్స్ ఉండేవంట. కాలక్రమేణా పోచింగ్ జరిగినాయంట. అంటే జనాలు వచ్చి ఆ మార్బుల్స్ని, స్టోన్స్ని దొంగలించుకుపోయారు, తవ్వేసి అలా హోల్స్ చేసేసి పట్టుకెళ్ళిపోయారు. అంటే అంత మనకు తెలుసు కదా ఇటలీ ల్యాండ్ ఆఫ్ మార్బుల్స్ అని. అంత విలువైన వస్తువులు ఉండేది, అలా కాలక్రమేణా దోచుకెళ్ళిపోయారు అన్నమాట. అది ఇప్పుడు ఉండుంటే ఎలా ఉండేదో ఆలోచించుకోండి. ఇది ఎరీనాకి దారి. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎరీనా ఉన్న వాళ్ళకి. అట్లాగే సెపరేట్గా ఏంటంటే కిందకి ఛాంబర్స్లోకి వెళ్ళడానికి కూడా అవి వేరు, అది మళ్ళీ సెపరేట్ యాక్సెస్. ఆ టికెట్ నాకు దొరకలేదు. సో అవైలబిలిటీ లేవన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి అవైలబిలిటీ. సో ఇది ఎరీనా. ఎరీనా అంటే సెంటర్ ఆఫ్ ద స్టేజ్. మనం సెంటర్కి వచ్చాం ఇప్పుడు.
కొలీజియం సెంటర్ స్టేజ్. సో ఈ కొలీజియం అనేది బేసిక్గా గేమ్స్ కోసం కట్టింది కాబట్టి, గ్లాడియేటర్స్, యానిమల్ హంట్స్ కాబట్టి ఈ పైన ఇది ఒక స్టేడియం టైపు ప్రజల కోసం. దాదాపుగా 50,000 to 80,000 పీపుల్ని కూర్చోడానికి అవకాశం ఉంది. 50 to 80,000 పీపుల్ కూర్చొని చూడొచ్చు. సో ఇక్కడ ఈ స్టేజ్లో గేమ్స్ జరగడం కానీ, అట్లాగే ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ ఛాంబర్స్, అక్కడ ఛాంబర్స్ ఉన్నాయి చూస్తే. ఈ ఛాంబర్స్లోనే ఆ గ్లాడియేటర్స్ని, యానిమల్స్ని ఉంచేవారు ఆ గదుల్లో. గ్లాడియేటర్స్ అంటే ఏమీ కాదు, వార్ అంటే యుద్ధ ఖైదీలు, వార్ ప్రిజనర్స్ లేదా క్రిమినల్స్ని ప్రిజెంట్ చేసిన వాళ్ళు, ప్రిజనర్స్ని గ్లాడియేటర్స్ అంటారు. అలా ప్రిజనర్స్కి ఉన్న వాళ్ళని మనుషులే యుద్ధం చేసుకోవడం. గ్లాడియేటర్స్ అంటే ఇద్దరు మనుషులు యుద్ధం చేసుకుని చనిపోయేంత వరకు యుద్ధం చేసుకోవడం, చచ్చే వరకు కొట్టుకోవడం. అది గెలిచిన వాళ్ళకి ఫేమ్ కూడా వస్తుంది. సో అలా గ్లాడియేటర్స్ అవుతారు. అట్లాగే కొంతమంది ఏంటంటే ఫేమ్ కోసం కూడా, వాళ్ళు ప్రిజనర్స్ కాకపోయినా కూడా ఫేమ్ కోసం కూడా ఈ గ్లాడియేటర్ షోస్లో పాల్గొనేవారట. అంత ఇంపార్టెన్స్ ఉండేది అప్పట్లో. బట్ మెయిన్గా గ్లాడియేటర్స్ అంటే యుద్ధ ఖైదీలు మాత్రమే, యుద్ధ ఖైదీల్ని గ్లాడియేటర్స్ అనేవారు. సో ఇక్కడ జరుగుతూ ఉంటే షో ఆ పైనుంచి చూసేవారు. డెఫినెట్గా ఇది ప్రపంచం అయితే, ఎందుకంటే ఇది ఫస్ట్ సెంచరీలో కట్టడం ఇంకా అలా ప్రిజర్వ్ అయి ఉండడం ఏం మ్యాగ్నిఫిషెంట్. ఆ పైకి మనం ఫ్లోర్స్ కూడా నాకు యాక్సెస్ ఉంది, పైకి కూడా వెళ్ళి చూస్తాను ఏముంది అక్కడ ఏంటంటే. ఇక్కడ మెయిన్గా చాలా గ్రూప్ టూర్స్. సో ఒకటేంటంటే బెనిఫిట్ టికెట్స్ దొరికినప్పుడు గ్రూప్ టూర్ బుక్ చేసుకుంటే అదొక బెనిఫిట్, వాళ్ళ ద్వారా వచ్చేసి. బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నేను వచ్చింది ఈ ఎరీనా యాక్సెస్ టికెట్ 25-30 euros. అండ్ ఇక్కడ మామూలుగా గ్లాడియేటర్స్ కాకుండా యానిమల్ హంట్స్ కూడా జరిగేవి. యానిమల్ హంట్స్ అంటే ఈ పులి, సింహాలని ఇంకా ఎలిఫెంట్స్ని వాటిని బంధించి ఇక్కడ మనుషుల మీదకి వదిలేవారు. అవి పరిగెడతా ఉంటే వాటిని పట్టుకోవడం. సో చాలామంది సినిమాల్లో చూసేవారు. అదే లిటరల్గా అదే జరిగేది ఇక్కడ ఈ ఛాంబర్స్లోనే, అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ ఇవి. ఇంకా ఇంకొక ఫ్లోర్ ఉంది, ఇంకా కిందకి అటు ఇంకా లోపలికి ఇంకో ఫ్లోర్ ఉంది. అక్కడ వాళ్ళు ఉండేవారంట, గ్లాడియేటర్స్ ఉండడం. అది ఈ యానిమల్స్ ఉంటుంది ఇక్కడ. అంతా బాగుంది. నేనేమనుకున్నానంటే కొలీజియం అంటే ఒక చుట్టూ రౌండ్గా ఉంటుంది, కూర్చొని చూస్తాను అనుకున్నాను. బట్ అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ ఇదంతా అండర్ గ్రౌండ్ యాక్సెస్ కూడా ఉంటుంది, లోపలికి వెళ్ళచ్చు. అది సెపరేట్ టికెట్ మళ్ళీ. ఇది ఆల్దో స్టార్టింగ్లో ఇది గేమ్స్ కోసం కట్టిన ఒక థియేటర్ లాంటిది అయినా కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇక్కడ ఏమైందంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది క్రాస్ సిలువ కనిపిస్తుందా, నాకు తెలుసు కనిపిస్తుంది. సో ఇక్కడ సిలువ ఎందుకు ఉంది అంటే, ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఆ తర్వాత ఏంటంటే రోమన్స్ తర్వాత ఇక్కడ క్రిస్టియన్స్ దీన్ని హోలీ ప్లేస్గా భావించడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంపార్టెంట్ సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవడం అదంతా చేయడం వలన దీన్ని అప్పటి నుంచి ఎవరో వచ్చి దాన్ని ప్రిజర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు అంత ప్రిజర్వ్ చేసేవారు కాదు, హోలీ ప్లేస్ లాగా. వచ్చేది ఇందాక చూపించినట్లుగా వచ్చి ఎవరో ఒకళ్ళు మార్బుల్స్ అలాగే స్టోన్స్ తీసుకెళ్ళిపోయేవారు. ఆ స్టోన్ స్టీలింగ్ చాలా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే క్రిస్టియనిటీ ఇక్కడ వాళ్ళు పవిత్రంగా తీసుకోవడం స్టార్ట్ చేశారో, ఈ ప్లేస్ ప్రిజర్వ్ చేయడం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి అప్పటి నుంచి ఈ దొంగలించడం ఇలాంటివన్నీ ఆపి దాన్ని అంతా సెక్యూరిటీ అదంతా పెట్టారు. అది ఇంకొక స్టోరీ.
ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, ఇంట్రెస్టింగ్, ఇది ఓన్లీ గ్లాడియేటర్స్ అండ్ యానిమల్ హంట్స్ కోసమే కాదు, ఫేక్ నేవీ వార్ కోసం కూడా యూజ్ చేసేవారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది చాలా విచిత్రం. ఎంపైర్ టైటస్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఫేక్ లేక్ క్రియేట్ చేసి ఈ అండర్ గ్రౌండ్లో ఇక్కడ ఒక నేవీ వార్స్ కండక్ట్ చేశారు. అంటే నేవీ వార్ వస్తే ఎలాగా నేవీ సన్నద్ధం అవ్వాలనేది ఒక ట్రయల్స్, నేవీ వార్ ట్రయల్స్ అవన్నీ జరిగారంట. ఫేక్ లేక్ క్రియేట్ చేశారంట. అదొక ఇంట్రెస్టింగ్. యానిమల్స్ని పెట్టడం కోసం ఇలాగా ఇనప కంచెల్లో ఇలా పెట్టేవారంట. యానిమల్స్ని అక్కడ పెట్టి ఇక్కడ నుంచి వదిలేవారంట. ఇక్కడ నుంచి వాటిని వదలడం, ఫోర్స్గా అది రావడం, అదంతా. ఇప్పుడు నేను ఎరీనా నుంచి ఫ్లోర్స్కి వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కువ జనం ఇక్కడే ఉన్నారు ఎరీనా కంటే, ఎందుకంటే ఎరీనా టికెట్ ఎక్కువ, పైగా అందరికీ టికెట్ దొరకదు, చాలా లిమిటెడ్ ఎంట్రీ అవి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి మాత్రం ఈజీగానే దొరుకుతుంది టికెట్, తక్కువ కూడా. సో అందుకే ఇక్కడ ఎక్కువ జనం ఉంటారు ఎరీనాతో పోలిస్తే. ఇక్కడ ఈ ఫ్లోర్స్లో ఏంటంటే చక్కగా ఇమేజెస్ పెట్టి అప్పట్లో ఏం జరిగేది అనేది చాలా క్లియర్గా బొమ్మలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో అందులో అప్పట్లో అలాగా అండర్ గ్రౌండ్ కేజెస్ ఉండేవి. ఆ కేజెస్లోనే యానిమల్స్ని, అంటే సింహాలని, మనుషుల్ని కూడా అక్కడే ఉంచేవారు. ఆ కంపార్ట్మెంట్స్లో ఉంచి ఎప్పుడైతే షోస్ ఉన్నాయో అప్పుడు వాళ్ళని వుడెన్తో చేసిన ఎలివేటర్స్ ద్వారా ఒకేసారి వాళ్ళని పైకి పంపించి ఆ యానిమల్స్ని వదిలేవారు. ఒక సైడ్ నుంచి మనుషుల్ని, ఒక సైడ్ నుంచి యానిమల్స్ని వదిలేవారు. సో పైన షో చూసే వాళ్ళకి ఏంటంటే ఒకేసారి ఎలివేటర్ పైకి రావడం, దాని నుంచి యానిమల్, మనుషులు రావడం కనిపిస్తుంది. అండర్ గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇదంతా ఛాంబర్స్ అనమాట. వీటిల్లోనే ఆ యానిమల్స్ కానీ మనుషులను కానీ ఉంచేవారు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మనుషులు ఉన్నట్టు ఛాంబర్స్లో. అయితే ఇదంతా కూడా ఏంటంటే వుడెన్ మెటీరియల్తోనే ఉన్నదనమాట, వుడెన్ ఎలివేటర్ సిస్టమ్ ఇదంతా. అయితే కాలక్రమేణా ఏమైందంటే కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి అంట. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్, ఎర్త్క్వేక్ వల్ల ఈ వుడెన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది, పాడైపోయింది. సో దాదాపుగా నా 4th సెంచరీ వచ్చేసరికి ఈ షోస్ కంప్లీట్గా ఆపేశారు అసలు, ఎందుకంటే అప్పటికి ఈ ఫంక్షనింగ్ అంతా పాడైపోయింది. అలాగే లాస్ట్ గ్లాడియేటర్ షో 503లో జరిగిందంట, 5th సెంచరీలో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 2025లో ఉన్నాం. అంటే 503లో జరిగిన సిస్టమ్ని దాన్ని అంతా వాళ్ళు ఇంకా ప్రిజర్వ్ చేసి అలా ఉంచారు. అది గొప్ప విషయం. ఇది ఒరిజినల్గా ఇది డిజైన్ ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడు పాడైపోయి ఇలా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని జరగడం వల్ల ఇలాగా ఇప్పుడు ఇలా కూడా లేదు, ఇప్పుడు అది కూడా లేదు. Colosseum, the amphitheater of the emperors. The monument was used for presenting animal hunts, gladiator fights, death sentences. It was built in the place of artificial lake of Nerodomus by 3 emperors of the Flavian dynasty. దీన్ని ఇంత రోమన్స్ ముందు ఫ్లావియన్ డైనస్టీ వాళ్ళు కట్టారు. ఇది ఫ్లావియన్ థియేటర్ అనిపించేవారంట ఒకప్పుడు. ఆ తర్వాత అది కొలోసియం అయింది. అప్పట్లో కొలోసియంలో ఇలా కూర్చునేవారట గేమ్స్ జరుగుతున్నప్పుడు, ఫైట్స్ జరుగుతున్నప్పుడు. ఇందులో కూడా సీటింగ్ సిస్టమ్ పాటించారు. అప్పట్లో వీళ్ళు సీటింగ్ సిస్టమ్ పాటించారు. సెనేటర్స్ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఎరీనాకి దగ్గరలో, అంటే క్లోజ్ వ్యూ వాళ్ళకి బాగా కనిపించేలాగా, అట్లాగే కింగ్స్కి, సెనేటర్స్కి దగ్గరలో ఎక్కడైతే పూర్ విజిబిలిటీ ఉంటుందో అది పూర్ పీపుల్కి. కాకపోతే ఇది ఎంట్రన్స్ మాత్రం ఫ్రీ అంట అప్పట్లో. ఈ కొలోజియంకి ఎవరైనా రావచ్చు, వచ్చి గేమ్స్ చూడవచ్చు. అప్పట్లోనే ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి సీట్లు, పేదవాళ్ళకేమో వెనకాల ఎక్కడ సీట్లు. అదే ఇక్కడ రాసి ఉంది.